3T టీవీ న్యూస్ కి స్వాగతం. ఏం చేస్తున్నారు? తగలురా అయిపోయినా ఇప్పటికే అన్ని అరణ్యానికి దొరికినాయంట. అన్ని అరణ్యానికి దొరికినాయంట. ఈ విషయానికి సంబంధించి మా పై అధికారుల సూచన మేరకు మా గౌరవ సిఐ, డిఎస్పీ అండ్ ఎస్పీ సార్ గారి ఆదేశాల మేరకు ఈ యొక్క ఉదంతులను వ్యాప్తం చేసేవారిపైన తగు హెచ్చరికలు జారీ చేస్తున్నాము. అదేవిధంగా మీరు ఏది కన్ఫర్మ్ చేసుకోకుండా మీరు తప్పుడు కథనాలను, తప్పుడు వాస్తవాలను, తప్పుడు కోసిగి పోలీసు వారి విన్నపం ఏమనగా, ఈరోజు సామాజిక మాధ్యమాలలో ఒక భూమిలో, ఒక ల్యాండ్లో వజ్రాలు దొరుకుతున్నాయనే సమాచారం మేరకు చాలామంది ప్రజలు అవి వజ్రాలు దొరుకుతున్న ఉద్దేశంతో ఇక్కడ వచ్చి ఈ యొక్క ప్రాంతంలో వజ్రాల కోసం అన్వేషణ సాగిస్తున్నారు. ఇది పూర్తిగా అవాస్తవము. ఈ ల్యాండ్ అయితే ఉందో ఇది గవర్నమెంట్ ల్యాండు. దీనికి సంబంధించి రీసెంట్గా ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల కొరకు దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ స్థలం ఎంపిక చేయడం జరిగింది. దీంట్లో ఎలాంటి వజ్రాలు కానీ అవి దొరకవు. ప్రజలు సామాజిక మాధ్యమాల్లో వచ్చేటటువంటి ఈ యొక్క వదంతులను నమ్మి మోసపోకండి. అదేవిధంగా ఎవరైతే ఈ సామాజిక మాధ్యమాలలో తప్పుడు సమాచారాన్ని పెడుతున్నారో వాళ్ళపరమైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కావున మీరు అనవసరంగా మీరు ఏది కన్ఫర్మ్ చేసుకోకుండా అది అనవసరంగా ప్రజలలో వదంతులను వ్యాపింపజేసి వాళ్ళకు మభ్యపెట్టకుండా ఉండాలని చెప్పేసి అందరినీ కోరుతున్నాను. అదేవిధంగా సామాజిక మాధ్యమాల్లో పెట్టేవారు కూడా జాగ్రత్తగా చూసి వ్యవహరించాలి. అందుకు చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది.